కాలేజ్ టాపర్‌గా వచ్చిన చామంతికి అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ విషెస్ చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఆయమ్మలు కూడా అక్కడికొచ్చి, "అమ్మ చామంతి ఇదిగో స్వీట్ తినమ్మా" అని చెప్తుంటే, "ఇది నా ఒక్కదాని విజయమే కాదు, మీరు కూడా నాకు అండగా ఉన్నారు" అని చామంతి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. చామంతి ఎక్కడా అని ప్రేమ్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. "మీ అందరి ప్రేమాభిమానాల వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, టాపర్‌గా నిలిచాను" అని చామంతి చెప్తుంటే, "నీ మాటల్లో ప్రేమ అన్న నా పేరు విన్నాను చామంతి, నాకు చాలా సంతోషంగా ఉంది అని, నీ ముఖంలో ఈ సంతోషమే నేను చూడాలనుకున్నాను" అని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మయూరి కంగ్రాచ్యులేషన్స్ అని యశ్వంత్ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే, "రే నువ్వేంట్రా నాకు ఇలా అడ్డుపడుతున్నావు, అదే లడ్డూలో విషం కలిపి నీకు తినిపించేసేయాలి" అని ప్రేమ్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. "అసలు నేను ఇది జీర్ణించుకోలేకపోతున్నాను" అని నిషా మండిపడుతూ ఉంటుంది. "నాన్న నేను కాలేజీ టాపర్‌గా నిలిచాను నాన్న, నేను నిన్ను బయటికి తీసుకువస్తాను నాన్న" అని చామంతి అనుకుంటూ ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తానని అక్కడికి వెళ్తుంది. "రామ్మ చామంతి కంగ్రాచ్యులేషన్స్" అని చెప్తూ ఉంటే, "సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ రోజు మా అయ్యగారిని పిలిపించి ఎగ్జామ్ రాయించకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా టాపర్‌గా నిలిచి ఉండేదాన్నే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్" అని చెప్తూ ఉంటే, "చూడమ్మా నీలాంటి వాళ్ళు ఈ కాలేజీకి ఎంతో అవసరం, నువ్వు ఇంకా ఇంకా మంచి మార్కులు సాధించాలి" అని ప్రిన్సిపల్ చెప్పడంతో, "మీలాంటి వారి అండ ఉంటే నేను ఇలాగే సాధిస్తూ ఉంటాను సార్, ఈ సెమిస్టర్‌లోనే కాదు ప్రతి ఒక్క సెమిస్టర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటాను" అని చామంతి చెప్తుంది. "చూడమ్మా ఈ సందర్భంగా నీ ఎమోషన్స్ ఏవైనా ఉంటే మాట్లాడాలనుకుంటే మైక్‌లో మాట్లాడమ్మా" అని ప్రిన్సిపల్ చెప్తారు. "ఒక్క నిమిషం మాట్లాడతాను సార్" అని చామంతి అంటుంది. "ఇదిగోమ్మా నీ మార్కు లిస్ట్" అని ప్రిన్సిపల్ మార్కు లిస్ట్‌ని చామంతి చేతిలో పెట్టి, కాలేజీ టాపర్‌గా వచ్చిన చామంతికి మార్కు లిస్ట్ కూడా నేను తన చేతిలో పెట్టేశాను. ఇప్పుడు చామంతి మీ అందరితో మైక్‌లో మాట్లాడుతుంది, వినండి స్టూడెంట్స్ అని ప్రిన్సిపల్ చెప్తాడు. "నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. కొంతమంది నా ఫోటోల్ని నోటీస్ బోర్డులో వేయించి నా పరువు తీయాలని చూశారు. వాళ్ళకి నేను సపరేట్‌గా చెప్తున్నది ఏంటంటే, నాపై ఇలా నన్ను బ్యాడ్ చేయాలని కాకుండా వాళ్ళు చదువుపై దృష్టి పెట్టి నాకు పోటీగా నిలవాల్సిందిగా కోరుతున్నాను. ఇది అందరికీ కాదు, కేవలం కొంతమందికి మాత్రమే" అని చామంతి నిషాకి ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తుంది. "చూసావే కాలేజ్ టాపర్‌గా వచ్చిందని అది నీకు ఎలా వార్నింగ్ ఇస్తోందో" అని ఫ్రెండ్ అనడంతో, "చూస్తున్నా, నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా, దాని సంగతి చెప్తాను" అని నిషా చెప్తూ ఉంటుంది. ప్రిన్సిపల్ గది నుండి చామంతి బయటికి రాగానే, కంగ్రాచ్యులేషన్స్, నువ్వు ఈ సెమిస్టర్‌లోనే కాదు అన్ని సెమిస్టర్‌లలో కాలేజ్ టాపర్‌గా వచ్చి గోల్డ్ మెడల్ సాధిస్తావు. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్" అని షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా చామంతి ప్రేమ్‌తో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్తుంది. "నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా పర్వాలేదు చామ్, ఈ రోజంతా నేను సంతోషంగానే ఉంటాను, ఎందుకంటే నీ సంతోషమే నా సంతోషం" అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత నిషా రమాదేవికి ఫోన్ చేయటంతో, "చెప్పమ్మా నిషా ఏంటి సంగతులని" రమాదేవి అడుగుతూ ఉంటుంది. "ఆ చామంతి కాలేజ్ టాపర్‌గా వచ్చింది, ఆ రోజు కనుక అంకుల్ వచ్చి ఎగ్జామ్ రాసి ఉండకపోయి ఉంటే ఈరోజు టాపర్‌గా వచ్చి ఉండేదే కాదు, నాకు ఇక్కడ తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని నిషా మండిపడుతూ చెప్తూ ఉంటే, "అవును చామంతి కాలేజ్ టాపర్‌గా రావటం నాకు కూడా జీర్ణించుకోలేకపోతున్నాను, కానీ దాని సంతోషాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాల్సిందే" అని రమాదేవి అంటే, "అవునా ఆంటీ, ఈరోజు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే" అని నిషా అంటుంది. అప్పుడే రమాదేవి చేతిలో ఒక చెక్ బుక్ ఉంటుంది. "ఏంటి మీరు చదువుతున్నది ధర్మ కాలేజీలోనే కదా" అని రమాదేవి అడగటంతో, "అవునాంటీ" అని నిషా అంటుంది. "అయితే అది ఫీజు కడితేనే కదా నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేది, అది ఫీజు కట్టదు, ఎగ్జామ్స్ రాయదు, ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు దాన్ని ఏదో ఒకటి చేయాలన్నావు కదా, ఇప్పుడే చేసేసానులే" అని రమాదేవి అంటుంది. "ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్" అని నిషా ఫోన్ పెట్టేస్తుంది. రమాదేవి చేతిలో ఉన్న చెక్ బుక్లో చామంతి పేరు మీద సెమిస్టర్ ఫీజుకి చెక్ బుక్‌లో రాసి ఉంటారు. వెంటనే దానిని చించిపడేసి, "చామంతి ఈ ఫీజు ఎలా కడతావు, నువ్వు ఫీజు కట్టలేవు, ఎగ్జాము రాయలేవు" అని రమాదేవి దానిని చించిపడేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఏంటి సార్ పిలిచారంట" అని చామంతి మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది. "అమ్మ చామంతి, నేను ఇందాక చెప్పటం మర్చిపోయాను, నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు 2 డేస్‌లో కట్టాలమ్మా, ఇంకా నీ ఫీజు కట్టలేదు" అని ప్రిన్సిపల్ చెప్పటంతో, "అవునా, అయ్యగారు కట్టి ఉంటారనుకున్నాను, నేను అయ్యగారికి చెప్తాను" అని చామంతి అంటే, "2 రోజుల్లో టైం అయిపోతుందమ్మా, కట్టకపోతే మళ్ళీ నువ్వు ఎగ్జామ్స్ రాయలేవు, ఆ సంగతి గుర్తుకు పెట్టుకో" అని ప్రిన్సిపల్ చెప్తాడు. "అలాగే సార్" అని చామంతి అంటుంది. తర్వాత చామంతి, "అయ్యగారు జ్యూస్ తీసుకోండని" ఇస్తూ ఉంటుంది.
ఏంటమ్మా చామంతి, నువ్వు కాలేజ్ టాపర్గా వచ్చావంట, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా నా నోరు తీపి కావాల్సిందే అని జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఏదైతేనేం మీరు ఎగ్జామ్ రాయటం వల్లే నేను ఇది సాధించగలిగాను, నన్ను ఆశీర్వదించండి అని చామంతి ఆయన దగ్గర కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి ఇది ఫీజు విషయం మాట్లాడడానికే వచ్చినట్లుంది, ఎలాగైనా సరే టాపిక్ని డైవర్ట్ చేయాలని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అయ్యగారిని ఫీజు విషయం ఎలా అడగాలి అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి చామంతి, మేమంతా షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా రారా, వెళ్ళి రెడీ అవ్వు అని రమాదేవి చెప్పడంతో సరేలే అయ్యగారిని ఫీజు విషయం తర్వాత అడుగుతానని చామంతి అనుకుంటూ పక్కకు వెళ్తుంది. హర్ష, షాపింగ్కి వెళ్తున్నాం అని రమాదేవి చెప్తున్నా కూడా హర్ష ఏ మాత్రం పట్టించుకోకుండా రమాదేవి ముఖం కూడా చూడకుండా జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఈయనకి నా మీద ఇంకా కోపం తగ్గినట్లు లేదు, అంతా ఈ పని మనిషి చామంతి వల్లే అని రమాదేవి మనసులో అనుకుంటూ చామంతి నీ సంగతి చెప్తానే అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రేమ్ వాళ్ళందరూ కూడా షాపింగ్ లోపలికి వచ్చేస్తారు. అయితే చామంతి ఇంకా కారు దిగుతూ బయట దేవుడి విగ్రహం ఉంటే మొక్కుకుంటూ ఉంటుంది. చూడు, ఆ పని మనిషి చామంతి నేను చూడలేక చేస్తున్నా, అది కాలేజ్ టాపరా అని నిషా మండిపడుతూ ఉంటే నువ్వు నాకు తోడి కోడలివి కదా, నా సిస్టర్వి కదా, నీకోసం ఆ చామంతి తల దించుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు అని రోజా అనడంతో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని నిషా అంటుంది. వీళ్ళందరూ లోపలికి రాగానే రండి మేడం అని రిసీవ్ చేసుకుంటూ ఉంటే మా మేనేజర్ ఫోన్ చేశాడా అని రమాదేవి అంటుంది. ఘట్టంనేని రమాదేవి గారు షాపింగ్కి వస్తున్నారని వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్ అని కూడా చెప్పాడు మేడం అని చెప్పడంతో సరే మా షాపింగ్ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా లోపలికి రాకూడదు అని రమాదేవి చెప్తే అలాగేనని అతను అంటాడు. ఇక చామంతి లోపలికి వస్తూ ఉంటే మేడం మీరు వెళ్ళటానికి వీల్లేదు, విఐపీసు షాపింగ్ చేస్తున్నారు అని సెక్యూరిటీ చామంతిని అడ్డుకుంటూ ఉంటాడు. నేను వాళ్ళతోనే వచ్చానండి అని చామంతి చెప్తుంటే నువ్వు అలా చెప్తే ఎలా, నువ్వు ఎవరో చెప్పాలి కదా అని రోజా అంటుంది. అప్పుడే వదిన ఏంటి ఇదంతా కూడా, ఇక్కడ కూడానా అని ప్రేమ్ అంటే నువ్వు పని మనిషివి, పని మనిషి హోదా నాకు ఇస్తే చాలని చెప్పావు కదా, మరి అదంతా అబద్ధమా చెప్పు చామంతి అని రోజా చెప్తూ అడుగుతూ ఉంటుంది. లేకుంటే నీ మనసులో ఇంకేమైనా ఉందా అని రోజా నిషా అడగటంతో నేను వాళ్ళింట్లోనే పనిచేస్తున్న పని మనిషిని అని చామంతి చెప్తుంది. ఏంటి మేడం పంపించమంటారా అని సెక్యూరిటీ అడగడంతో చెప్పింది కదా మా ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అని, పంపించమని రమాదేవి చెప్తుంది. దాంతో చామ్ లోపలికి వస్తుంది. ఏయ్ ఆగవే, పని మనిషి అని చెప్పుకోవటానికి ఫీల్ అవుతున్నావా అని రోజా అంటే నేనెందుకు ఫీల్ అవుతాను, నేను చేస్తున్న పనిని ఇంకా గర్వంగా చెప్పుకుంటాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఫీల్ అవుతాను. ఇంకా నువ్వే మొన్నటి వరకు వాయుపుత్ర ఎయిర్లైన్స్ కోడల్నని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డావు, భయపడ్డావు అని చామంతి వార్నింగ్ ఇవ్వటంతో నీకు పొగ ఇంకా అనగలేదు కదే, అనుస్తాను చూస్తూ ఉండు అని రోజా అనుకుంటూ ఉంటుంది. అలా చీరలు చూస్తున్నప్పుడు తాను సెలెక్ట్ చేసుకున్న చీరల్ని చామంతి పైకి విసిరి పడేస్తూ ఉంటుంది. చామంతి క్యాచ్ పట్టుకుంటూ ఉంటుంది. వదిన ఏంటిది, మీకు నచ్చిన చీరల్ని మీరు పక్కన పెట్టచ్చు కదా, ఎందుకలా చాంపై విసిరి పడేస్తున్నారు అని అడగటంతో తను వచ్చింది ఎందుకు, మమ్మల్ని చూడటానికా, మేము చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే పట్టుకోవటానికే కదా, పక్కన పెడితే కలిసిపోతాయి ప్రేమ్ అని రోజా చెప్తుంది. అలా రేపటి ఎపిసోడ్లో చామంతి ఒక చీరను సెలెక్ట్ చేసుకొని చాలా బాగుందని చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటే ప్రేమ్ వీడియో తీసుకుంటూ ఉంటాడు. నిషా రోజా మండిపడుతూ ఉంటారు.